హలో, ఈరోజు మనం ఒక్కొక్కటి చేయబోతున్నాం. అది ఇదే జయగాడు కూడా అదే వేస్తున్నాడు చూడండి, గంపేస్తూ వేస్తున్నాడు. వాడు కూడా మనం ఎట్లా చేయాలో మేము చూపిస్తాము. ఇప్పుడు జయగాడు ఎట్లా చేసిండ్రు నేనే నేర్పించిన, ఎవడు మనం చూడలే, మనమే చేసుకున్నామని. నేను ఒక వైట్ పేపర్ తీసుకుని ఆ వైట్ పేపర్ని మీరు బోట్ ఎట్లా వేస్తారు అత్తనే దీన్ని ఇట్లా పెట్టండి. ఇట్లా పెట్టాక మనము దీన్ని తన్నారు కరెక్ట్ దాన్ని తాక్కోకుండా మీరు బోట్ అయితే వేస్తారు. ఇట్లా ఇట్లా పెట్టినాక దీనికి ఇట్టనాలి అన్నాక దీన్ని ఇట్లా చింపాల. నాకు కొంచెం మంచి రాలే, ఏం పర్లేదు. ఇది కూడా అవసరమా మనకి, ఇది అవసరం లేకపోతే మనకి రాడు. చూపిస్తాం చూడండి. ఇంకా ఇట్లా పెట్టినాక ఇంకా చూపిస్తాము చూడండి. ఇట్లా ఫోల్డ్ చేయాలి. ఇంకా దీని నుండి కదా కరెక్ట్ ఇది వర్క్ చేసుకుంటూ రావాలి. వర్క్ చేసినాక ప్లెయిన్ అయితే వేస్తారా అతను రెండు సైడ్స్ పెట్టండి. ఇలా మనం ఎంత పెట్టినాం అతను ఇంకొక సైడ్ కూడా పెట్టాలి మనం. ఇప్పుడు దీన్ని ఇట్లా పెట్టినాక మనం దీన్ని తనాల. మీకు ఎంత కావాలంటే అంత సైజ్ పెట్టుకొని మేము కొంచెం సైజ్ పెట్టుకున్నాం. ఎంత కావాలంటే అంత చిన్నది చేసుకోవచ్చు. గింతే మీరు గిత్తేనా అనుకోవచ్చు, ఎంకకైనా అనుకోవచ్చు. అనుకుంటే అనుకోండి, ఏం పర్లేదు. అనుకుంటా అనుకోండి, లేకపోతే ఇత్తనే ఉండని మంచిగా ఉంటుంది. ఇత్తేనా ఇప్పుడు మనం గిత నేనైతే రెండే కిందకి అంటున్నా, మీరంటే అనండి. ఈ దోమలు వేసుకున్నాయి, ఇప్పుడు వేసుకుంటే ఎప్పుడు కుడుతుంది. సరేలే, ఇంకా మనము ఇటు వేసినాక దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇప్పుడు నేను మనము దీనికి అతికించుకోవాలి గమ్ పెట్టి. జై అతకబెట్టు. నేనే అతికించుకున్నట్లా నువ్వు కూడా అతికించుకో. సరేలే, ఇప్పుడు మనం గిత్త మనం పెట్టాలా. హలో ఫ్రెండ్స్, గమ్ము లేకపోతే మీరు అన్నంతో అతికియండి. అవును, అన్నంతో కూడా అతికియచ్చు. నాకైతే గమ్ము ఉంది కాబట్టి గమ్ముతో అతికిస్తున్నాం. ఇప్పుడు మనం ఎట్టే అతికించు. ఇప్పుడు మనము గీత పెట్టాలా. ఇట్లా సర్కిల్ గమ్ము అతికించుకొని ఇంకో ఈడ కూడా కొంచెం గమ్ పెట్టుకోవాలా. ఇట్లా అతికించుకున్నాక మనము ఇట్లా అతికించుకున్నాక ఇలా పేస్ట్ చేయాలా. అది కూడా సర్కిల్గా పేస్ట్ చేస్తే ఉండండి. ఆ గిడ కొంచెం సైడ్స్కి పోతుంది, పొట్టి మీరు కూడా అతికించవచ్చు. హలో ఫ్రెండ్స్, హాయ్. చూడండి పెంట్ హౌస్. ఇంకా ఫ్రెండ్స్ మనకి ఇది అతికింది. నాకు అతికితే నేను మళ్ళా దానికి కూడా గమ్ అతికించిన. ఇప్పుడు గమ్ అతికించినాక దీన్ని ఇట్లా ఫోల్డ్ చేయాలా. దానికోసం జయగాడు కూడా చేస్తుండు. కానీ మీరు కూడా చేయవచ్చు, మంచిగా ఉంటుంది. ఒక్కొక్కలనే సాకని భయపడవచ్చు, మంచి కామెడీగా ఉంటుంది. అదే మనం ఇట్లా పెట్టినాం కదా, ఇట్లా పెట్టినాక ఇప్పుడు మనం అయిపోయింది. అన్నీ కూడా అయిపోవడానికి వస్తున్నాయి. 100
ఇప్పుడు చూడండి ఇట్లా మనం గమ్ అతికి ఇందాక మీరు నెత్తి అతికిచ్చిన అట్ట అతికేయాలా. దీన్ని ఇట్లా పట్టుకోవాలి. ఇప్పుడు పడికిలుగా కొంచెం బిడ్డ ఏంటి ఏం పర్లేదు. గమ్మేడి గమ్మితే నేను జై అయిపోయిందా గమ్ము. ఏమో ఒకసారి గమ్మ అయిపోయిందా చూస్తున్నాం ఫ్రెండ్స్. గమ్ముంటే అయిపోతుంది. అవును కొంచెం కొంచెమే కొంచెం అతికిస్తే. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇది చూడండి ఫ్రెండ్స్, నాది అయిపోయినట్టే ఉంది కదా, ఇంకా అయిపోలే. ఇక్కడ పెట్టాలి, ఇక్కడ పెట్టినాను. నేనైతే ఎత్త పెట్టుకున్నా, మీరైతే ఎత్తైనా పెట్టుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, అయిపోయింది. అది కూడా అయిపోయింది ఫ్రెండ్స్. ఇది చూడండి, రెండు ఉన్నాయి ఫ్రెండ్స్, ఒకటే ఉంది. ఇది చూడండి ఫ్రెండ్స్. చూడండి నాది రెండు ఉన్నాయి. ఇప్పుడు మనం ఎవడైనా మనం కొడితే మనము దీంతో ఇసుకని మనం చెయ్య ఇట్టైనా పెట్టచ్చు, ఇట్టైనా పెట్టుకోవచ్చు. నేనైతే ఇట్ట పెట్టుకొని ప్యాకని వేరే మస్తు ఉంటాయి ఫ్రెండ్స్. ఈ ఎక్స్ట్రా జబర్దస్త్ కామెడీకి నా వన్నమల్. ఇది మనము లైక్ షేర్ కామెంట్ చేయండి. మీరు కూడా ఏమన్నా కామెంట్ చేయండి, ఆ కామెంట్స్ నేను చూస్తా. మీరు ఏం చేయాలంటే అది చేస్తా. పేపర్ బాంబ్ అయినా ఏం కావాలన్నా అది చేస్తాం. ఈసారి పేపర్ బాంబ్ చేసేది మేము. ఇప్పుడు మీరు కావాలంటే మాకు పేపర్ బాంబ్ ఉన్నా పేపర్ బాంబ్ చేస్తాం. ఇదేమో యూట్యూబ్ ఎవరు చూడలే, మేమే నేర్చుకున్నాం. ఇదేమి కావాలంటే మా ఫుల్ వీడియోలో ఉండి దాంట్లో కూడా చూసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా జబర్దస్త్కి నా హాస్టల్లో కూడా ఉంటుంది ఫ్రెండ్స్. షిన్చాన్ డోరేమాన్ అని వస్తుంది. సరే ఫ్రెండ్స్, ఈరోజు మనము మంచిగా చేసినాము. మీరు కూడా చేయండి, మంచిగా వస్తే కామెంట్ చేయండి. ఇప్పుడు మనము ఎక్స్ట్రా జబర్దస్త్కి ఇప్పుడు వన్నమల్లు. సరే బాయ్ ఫ్రెండ్స్, బాయ్ చెప్పు. బాయ్.